హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. లాస్ట్ వీడియోలో జెనెటిక్స్ చాప్టర్ హాఫ్ ఆఫ్ ది సిలబస్ ని ఆల్రెడీ కంప్లీట్ చేసాం కదా. సో ఇవాళ ఈ వీడియోలో రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది సిలబస్ ని కంప్లీట్ చేసేద్దాము. లాస్ట్ వీడియో కన్నా ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వీడియోలో చెప్పిన దానికన్నా కానీ ఈ వీడియోలో చెప్పే ప్రతి పారాగ్రాఫ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి లైను ప్రతి వర్డ్ మీ బ్రెయిన్ లో అలాగే ఉండిపోవాలన్నమాట. సో చాలా కేర్ఫుల్ గా వినండి. అండ్ ఎక్కువ సార్లు రివిజన్ చేయడం వల్ల వీటి నుంచి మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇవాళ ఈ వీడియోలో క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి క్రోమోజోమల్ డిజార్డర్స్ వరకు ప్రతి ఒక్కటి చెప్పేస్తాను. చాలా కేర్ఫుల్ గా వినండి. సో స్టార్టింగ్ అయితే క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మెండల్ గారు ఆల్రెడీ మోనో హైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్ ఇవన్నిటిని ప్రపోజ్ చేశారు కదా. సో ఇవన్నిటిని తీసుకొచ్చి పబ్లిష్ చేశారనమాట 1865 లో. నెంబర్స్ అన్ని గుర్తు పెట్టేసుకోండి. 7 years, అలాగే ఏ ఇయర్ లో ఏమేమి డిస్కవర్ చేశారు, ప్రతి ఒక్క సైంటిస్ట్ డిస్కవర్